హాయ్ అండి అందరికీ. లాస్ట్ వీడియోలో సెల్ టాపిక్ గురించి పార్ట్ 1 పార్ట్ 2 వీడియోతో ఫుల్గా ఎక్స్ప్లెనేషన్ చేసుకున్నాం కదా. ఈ వీడియోలో అయితే మనం అస్థిపంజర వ్యవస్థ గురించి తెలుసుకుందాం. ఇంకా మనలో ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సపోర్ట్ నాకు ఎప్పుడూ ఉండాలని కోరుకుంటూ ఇప్పుడైతే టాపిక్లోకి వెళ్ళిపోదాం. అస్థిపంజర వ్యవస్థ, దీన్ని స్కెల్టల్ సిస్టమ్ అని కూడా అంటారు. ఎముక గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఆస్టియాలజీ అంటారు. ఎముక గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఆస్టియాలజీ అంటారు. ఆస్టియాలజీ అనే పదం లాటిన్ భాషా పదం. ఆస్టియాలజీ అనే పదం లాటిన్ భాషా పదం. దీనిలో ఓఎస్ అనగా ఎముక అని అర్థం, ఆలజీ అనగా శాస్త్రం అని అర్థం. దీనిలో ఓఎస్ అనగా ఎముక అని అర్థం, ఆలజీ అనగా శాస్త్రం అని అర్థం. శరీరానికి అస్థిపంజర వ్యవస్థ అనేది ఒక ఆకారాన్ని, ఒక ఆధారాన్ని ఇస్తుంది. శరీరానికి అస్థిపంజర వ్యవస్థ అనేది ఒక ఆకారాన్ని, ఆధారాన్ని ఇస్తుంది. అనేక ఎముకల కలయిక వలన అస్థిపంజరం ఏర్పడుతుంది. అనేక ఎముకల కలయిక వలన అస్థిపంజరం ఏర్పడుతుంది. మానవ శరీరంలో ఉన్న మొత్తం ఎముకల సంఖ్య 206. మానవ శరీరంలో మొత్తం ఎముకల సంఖ్య 206. ఈ ఎముకలు కండరాలతో కలిసి శరీర కదలికలకు దోహదపడుతుంది. ఎముకలు అనేవి కండరాలతో కలిసి శరీర కదలికలకు దోహదపడుతుంది. పిండ దశలో ఎముకలు అనేవి మృదులా స్థితితో చేయబడుతుంది. పిండ దశలో ఎముకలు అనేవి మృదులా స్థితితో చేయబడుతుంది. వయసు పెరిగే కొద్దీ మృదులాస్థి కాస్త గట్టిపడి ఎముకగా మారుతుంది. వయసు పెరిగే కొద్దీ మృదులాస్థి కాస్త గట్టిపడి ఎముకగా మారుతుంది. ఎముక కణాలను ఆస్టియోబ్లాస్టులు లేదా ఆస్టియోసైట్స్ అని అంటారు. ఎముక కణాలను ఆస్టియోబ్లాస్టులు లేదా ఆస్టియోసైట్స్ అని అంటారు. ఎముక సంధాన కణజాలం. ఎముక అనేది ఒకదానికొకటి సంధానం కలిగి ఉండడం వల్ల దీనిని సంధాన కణజాలం అంటారు. ఎముకలో 2 రకాల కణాలు ఉంటాయి. ఎముకలో 2 రకాల కణాలు ఉంటాయి. అవి ఆస్టియోబ్లాస్టులు, ఆస్టియోక్లాస్టులు. ఆస్టియోబ్లాస్ట్ అనే కణాలు ఎముక ఏర్పడడానికి సహాయపడుతుంది. ఆస్టియోబ్లాస్ట్ అనే కణము ఎముక ఏర్పడడానికి సహాయపడుతుంది. ఆస్టియోక్లాస్ట్ అనే కణాలు ఇవి ఎముకను నాశనం చేస్తాయి. ఆస్టియోక్లాస్ట్ అనే కణాలు ఇవి ఎముకను నాశనం చేస్తాయి. ఇప్పుడు ఈ పాయింట్స్ ఎక్స్ప్లెనేషన్ చేసుకున్నాం కదా. ఇప్పుడు బిట్స్ రూపంలో ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం. ఎముక గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఏమంటారు? ఆస్టియాలజీ అని అంటారు. ఆస్టియాలజీ దేని గురించి అధ్యయనం చేస్తుంది? ఎముక గురించి అధ్యయనం చేస్తుంది. ఆస్టియాలజీ అనే పదం ఏ భాషా పదం? లాటిన్ భాషా పదం. ఆస్టియాలజీలో ఓఎస్ అనగా ఏంటి? ఎముక. ఆలజీ అనగా అర్థం ఏమిటి? శాస్త్రం. శరీరానికి ఒక ఆకారాన్ని, ఆధారాన్ని ఇచ్చేది ఏంటి? అస్థిపంజర వ్యవస్థ. అనేక ఎముకల కలయిక వలన ఏంటి ఏర్పడుతుంది? అస్థిపంజరం ఏర్పడుతుంది. మానవ శరీరంలో మొత్తం ఎముకల సంఖ్య 206. ఎముకలు దేనితో కలిసి శరీర కదలికలకు దోహదపడుతుంది? కండరాలతో కలిసి. పిండ దశలోని ఎముకలు దేనితో చేయబడును? మృదులా స్థితితో చేయబడును. ఎముకలు మృదులా స్థితితో ఏ దశలో చేయబడుతుంది? పిండ దశలో చేయబడుతుంది. వయసు పెరిగే కొద్ది మృదులాస్థి దేనిగా మారుతుంది? ఎముకగా మారుతుంది. ఎముక కణాలను ఏమంటారు? ఆస్టియోబ్లాస్టులు లేదా ఆస్టియోసైట్స్ అని అంటారు. ఎముక ఎటువంటి కణజాలం? సంధాన కణజాలం. ఎముకలో ఎన్ని రకాల కణాలు ఉంటాయి? 2 రకాల కణాలు ఉంటాయి. ఎముక ఏర్పడడానికి సహాయపడే కణాలు ఆస్టియోబ్లాస్టులు. ఏ కణాలు ఎముకను నాశనం చేస్తాయి? ఆస్టియోక్లాస్టులు. ఈ విధంగా బిట్స్ తయారు చేసుకోవచ్చు. ఇప్పుడు మనం ఎముక నిర్మాణం గురించి తెలుసుకుందాం. ఎముక యొక్క ఆకారం మధ్య ఖాళీ ఉండి తేలికైన గొట్టం ఆకారంలో ఉంటుంది. ఎముక యొక్క ఆకారం మధ్య ఖాళీ ఉండి తేలికైన గొట్టం ఆకారంలో ఉంటుంది. ఎముకలో 2 భాగాలు ఉంటాయి. ఎముక పై భాగాలను ఎపిఫైసిస్ అంటారు. ఎముక పై భాగాలను ఎపిఫైసిస్ అంటారు. ఇందులో కణాలు దూరంగా ఉంటాయి. దూరంగా ఉంటాయి. అందుకే ఈ భాగం మెత్తగా ఉంటుంది. ఈ భాగం అనేది మెత్తగా ఉంటుంది. దీనిలో ఉన్న కణజాలాన్ని క్యాన్సిల్లస్ బోన్ టిష్యూ అంటారు. క్యాన్సిల్లస్ బోన్ టిష్యూ అంటారు. ఇందులో రెడ్ బోన్ మ్యారో అనేది ఉంటుంది. ఎర్ర ఎముక మజ్జ అనేది ఉంటుంది. ఈ రెడ్ బోన్ మ్యారో నుంచి ఆర్బీసీలు, డబ్ల్యూబీసీలు ఉత్పత్తి అవుతాయి.
ఇందులో నుంచి ఆర్బీసీలు డబ్ల్యూబీసీలు ఉత్పత్తి అవుతాయి. ఇందులో ఎవర్షన్ నాళాలు ఉండవు. దీనిలో ఎవర్షన్ నాళాలు ఉండవు. నెక్స్ట్, ఎముకలోని మధ్య భాగాన్ని డయాఫైసిస్ అంటారు. ఎముకలోని మధ్య భాగాన్ని డయాఫైసిస్ అంటారు. ఇందులో కణాలు అనేవి దగ్గరగా ఉంటుంది. ఇందులో ఈ మధ్య భాగంలో కణాలు అనేవి దగ్గరగా ఉండడం వల్ల ఈ భాగం అనేది చాలా గట్టిగా ఉంటుంది. ఈ భాగం అనేది చాలా గట్టిగా ఉంటుంది. దీనిలో ఉన్న కణజాలాన్ని కాంపాక్ట్ బోన్ టిష్యూ అని అంటారు. దీనిలో ఉన్న కణజాలాన్ని కాంపాక్ట్ బోన్ టిష్యూ అంటారు. ఇందులో ఎల్లో బోన్ మ్యారో ఉంటుంది. ఇందులో ఎల్లో బోన్ మ్యారో అనేది ఉంటుంది. దీని నుంచి ఫ్యాట్ సెల్స్ అనేవి ఉత్పత్తి అవుతాయి. ఫ్యాట్ సెల్స్నే మనం ఎడిపోసైట్స్ అని కూడా అంటారు. ఇందులో ఫ్యాట్ సెల్స్ అనేవి ఉత్పత్తి అవుతాయి. ఇందులో ఎవర్షన్ నాళాలు ఉంటాయి. ఇందులో ఎవర్షన్ నాళాలు అనేవి ఉంటాయి. ఈ ఎవర్షన్ నాళం ఎముక యొక్క క్రియాత్మక నిర్మాణాత్మక ప్రమాణం. ఎముక యొక్క క్రియాత్మక నిర్మాణాత్మక ప్రమాణం ఏంటండి? ఎవర్షన్ నాళం. ఈ ఎవర్షన్ నాళం లామిల్లే అనే పొరతో కప్పి ఉంటుంది. ఎవర్షన్ అనే నాళం లామిల్లే అనే పొరతో కప్పి ఉంటుంది. దీనిలో నరాలు, రక్తనాళాలు, లింఫాటిక్స్ ఉంటుంది. దీనిలో నరాలు, రక్తనాళాలు, లింఫాటిక్స్ అనేవి ఉంటాయి. నెక్స్ట్, ఎముకలో 2 పొరలు ఉంటాయి. అది వెలుపలి పొర పెరియాస్టియం అంటారు. వెలుపలి పొరని ఏమంటారండి? పెరియాస్టియం. లోపల పొరని ఎండాస్టియం అని అంటారు. లోపల పొరని ఎండాస్టియం అని అంటారు. ఈ పెరియాస్టియం ఎండాస్టియం మధ్యలో గుంపులుగా ఉన్న వ్యవస్థలను హెబాస్టియం వ్యవస్థ అంటారు. పెరియాస్టియం ఎండాస్టియం మధ్యలో గుంపులుగా ఉన్న వ్యవస్థను హెబాస్టియం వ్యవస్థ అని అంటారు. ఈ హెబాస్టియం వ్యవస్థలు ఉండడం వలన ఎముకలు గట్టిగా ఉండి మానవునికి ఒక ఆధారాన్ని ఏర్పరుస్తుంది. ఈ హెబాస్టియం వ్యవస్థలు ఉండడం వలన ఎముకలు అనేవి గట్టిగా ఉండి మానవునికి ఒక ఆధారాన్ని ఏర్పరుస్తుంది. హెబాస్టియన్ వ్యవస్థ మధ్యలో ఒక ఎవర్షన్ నాళం అనేది ఉంటుంది. ఈ హెబాస్టియన్ వ్యవస్థ మధ్యలో ఎవర్షన్ నాళం అనేది ఉంటుంది. ఎముక కాల్షియం ఫాస్ఫేట్ మరియు కాల్షియం కార్బోనేట్తో తయారవుతుంది. ఎముక అనేది కాల్షియం ఫాస్ఫేట్ మరియు కాల్షియం కార్బోనేట్తో తయారవుతుంది. అదేవిధంగా ఎముకలో నీటి శాతం 50% ఉంటుంది. ఎముకలో 50% నీరు ఉంటుంది. మిగిలిన 50% కాల్షియం లవణాలు 33% ఉంటుంది. కాల్షియం లవణాలు 33% ఉంటుంది. మిగిలిన 17% కణపదార్థం ఉంటుంది. మిగిలిన 17% కణపదార్థం అనేది ఉంటుంది. ఎముకలోని ఖనిజాలు కాల్షియం ఫాస్ఫరస్. ఎముకలోని ఖనిజాలు కాల్షియం ఫాస్ఫరస్. అదేవిధంగా ఎముకలోని ప్రోటీన్ను అసిన్ అని అంటారు. ఎముకలోని ప్రోటీన్ను అసిన్ అని అంటారు. ఎముక అనేది యుక్త వయసులో దృఢంగా ఉండి లేత పసుపు రంగులో ఉంటుంది. ఎముక యుక్త వయసులో దృఢంగా ఉండి లేత పసుపు రంగులో ఉంటుంది. చిన్నపిల్లల్లో తెలుపు రంగులో ఉంటుంది. వయసు పెరిగే కొద్దీ ఎముకలలో దృఢత్వం తగ్గుతుంది. వయసు పెరిగే కొద్దీ ఎముకలలో దృఢత్వం తగ్గుతుంది. దీనికి కారణం కార్బన్ పదార్థాలు తగ్గడం. దీనికి కారణం కార్బన్ పదార్థాలు తగ్గడం. అదేవిధంగా ఎముకల అభివృద్ధికి సహాయపడే ముఖ్యమైన ఖనిజ లవణము కాల్షియం. ఎముక అభివృద్ధికి సహాయపడే ముఖ్యమైన ఖనిజ లవణం ఏంటండి? కాల్షియం. అస్థిపంజరం ఏర్పడడానికి పిండ దశలో అవసరమైన విటమిన్ ఏ విటమిన్. అస్థిపంజరం ఏర్పడడానికి పిండ దశలో అవసరమైన విటమిన్ ఏ విటమిన్. విరిగిన ఎముక అతుక్కోవడానికి అవసరమైన విటమిన్ సి విటమిన్. విరిగిన ఎముక అతుక్కోవడానికి అవసరమైన విటమిన్ సి విటమిన్. ఎముకల అభివృద్ధికి తోడ్పడే ముఖ్యమైన విటమిన్ డి విటమిన్. ఎముక అభివృద్ధికి తోడ్పడే ముఖ్యమైన విటమిన్ డి విటమిన్. ఎముకల అభివృద్ధికి సహాయపడే హార్మోన్ పారాథార్మోన్. ఎముక అభివృద్ధికి సహాయపడే హార్మోన్ పారాథార్మోన్. శరీరం మొత్తం బరువులో కాల్షియం 1.5 నుండి 2% ఉంటుంది. శరీరం మొత్తం బరువులో కాల్షియం 1.5 నుండి 2% ఉంటుంది. ఎముకలో కాల్షియం, ఫాస్ఫరస్, మెగ్నీషియం లవణాలు ఉంటాయి. ఎముకలో కాల్షియం, ఫాస్ఫరస్, మెగ్నీషియం లవణాలు అనేవి ఉంటాయి. రోజుకి కావాల్సిన కాల్షియం 400 నుండి 500 మిల్లీగ్రాములు.
రోజుకి కావాల్సిన కాల్షియం 400 నుండి 500 మిల్లీగ్రాములు. ప్రతి 200 రోజులకు ఒకసారి శరీరంలో కాల్షియం పునరుత్పత్తి అవుతుంది. అదేవిధంగా ఎముకలు విరిగినప్పుడు ఆస్టియోజెనిక్ అనే పదార్థం వెలువడుతుంది. ఎముక విరిగినప్పుడు ఆస్టియోజెనిక్ అనే పదార్థం వెలువడుతుంది. ఇది వెలువడటం వలన తిరిగి అతుక్కుంటాయి. అటువంటి ఎముకను కాలస్ ఎముక అంటారు. అని అంటారు. ఎముక పెరుగుదలను ఆసిఫికేషన్ అని అంటారు. ఇది 25 సంవత్సరాల వరకు ఉంటుంది. ఎముక పెరుగుదల ఏ సంవత్సరం వరకు ఉంటుందండి? 25 సంవత్సరాల వరకు ఎముక పెరుగుదల అనేది ఉంటుంది. అదేవిధంగా శరీరంలోని ఎముకలలో 97% కాల్షియం ఫాస్ఫరస్లు నిల్వ ఉంటుంది. శరీరంలోని ఎముకలలో 97% కాల్షియం ఫాస్ఫరస్ అనేది నిల్వ ఉంటుంది. ఎముకలు కండరాలు కదులుటలో లివర్స్ వలె పనిచేస్తుంది. ఈ ఎముకలు అనేవి కండరాలు కదలికలలో లివర్స్ వలె పనిచేస్తుంది. పుట్టిన పిల్లలలో ఉండే ఎముకల సంఖ్య సుమారు 330 ఉంటుంది. పుట్టిన పిల్లలలో ఎముకల సంఖ్య సుమారు 330 ఉంటుంది. పెద్దవారిలో ఉండే ఎముకల సంఖ్య మనం ఏంటో చెప్పుకున్నాం. ఎంతండి? 206 అంటే 206. ఇందులో కదలికలలో పాల్గొనే ఎముకల సంఖ్య 177. కదలికలలో పాల్గొనే ఎముకల సంఖ్య ఎంతండి? 177. కదలికలలో పాల్గొకపోయిన ఎముకల సంఖ్య 29. కదలికలలో పాల్గొకపోయిన ఎముకల సంఖ్య ఎంతండి? 29. మానవుని అస్థిపంజరాన్ని 2 భాగాలుగా విభజించవచ్చు. అది నెక్స్ట్ టాపిక్లో మనం చెప్పుకుందాం. ఇప్పుడైతే ఈ పాయింట్స్ బిట్ రూపంలో మనం ఏ విధంగా తయారు చేసుకోవాలో చెప్పుకుందాం. ఎముక గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఆస్టియాలజీ. ఎముక యొక్క ఆకారం ఏ విధంగా ఉంటుంది? మధ్య ఖాళీ ఉండి తేలికైన గొట్టం ఆకారంలో ఉంటుంది. ఎముక పైభాగాన్ని ఏమంటారు? ఎపిఫైసిస్ అని అంటారు. ఎపిఫైసిస్లో కణాలు ఏ విధంగా ఉంటుంది? దూరంగా ఉంటుంది. ఎపిఫైసిస్లో ఉన్న కణజాలాన్ని ఏమంటారు? క్యాన్సిల్లస్ బోన్ టిష్యూ అని అంటారు. రెడ్ బోన్ మ్యారో నుంచి ఏది ఉత్పత్తి అవుతుంది? ఆర్బీసీలు, డబ్ల్యూబీసీలు ఉత్పత్తి అవుతుంది. అదేవిధంగా ఎముక మధ్య భాగాన్ని ఏమంటారు? డయాఫైసిస్ అని అంటారు. డయాఫైసిస్లోని కణాలు ఏ విధంగా ఉంటుంది? దగ్గరగా ఉంటుంది. ఎల్లో బోన్ మ్యారో నుంచి ఏవి ఉత్పత్తి అవుతాయి? ఫ్యాట్ సెల్స్ అనేవి ఉత్పత్తి అవుతాయి. డయాఫైసిస్లోని కణజాలాన్ని ఏమంటారు? కాంపాక్ట్ బోన్ టిష్యూ అని అంటారు. ఏవర్షియ నాళం ఏ పొరతో కప్పబడి ఉంటుంది? లామిల్లే అనే పొరతో కప్పబడి ఉంటుంది. ఎముక యొక్క బయట పొరను ఏమంటారు? పెరియాస్టియం అని అంటారు. లోపలి పొరను ఏమంటారు? ఎండాస్టియం అని అంటారు. పెరియాస్టియం, ఎండాస్టియం మధ్యలో ఉన్న వ్యవస్థను ఏమంటారు? హెబాస్టియన్ అని వ్యవస్థ అని అంటారు. ఎముకలు విరిగినప్పుడు ఏ పదార్థం వెలువడుతుంది? ఆస్టియోజెనిక్ అనే పదార్థం వెలువడుతుంది. ఎముక విరిగినప్పుడు మళ్ళీ అతుక్కుంటాయి. అటువంటి ఎముకను ఏమంటారు? కాలస్ ఎముక అని అంటారు. ఎముక పెరుగుదలను ఏమంటారు? ఆసిఫికేషన్ అని అంటారు. ఇది ఏ సంవత్సరం వరకు ఉంటుంది? 25 సంవత్సరాల వరకు ఉంటుంది. ఎముక యొక్క క్రియాత్మక నిర్మాణాత్మక ప్రమాణాన్ని ఏమంటారు? హెవర్షియన్ నాళం అని అంటారు. ఎముక యొక్క క్రియాత్మక నిర్మాణాత్మక ప్రమాణం ఏవర్షియ నాళం అని అంటారు. ఏవర్షియ నాళం ఏ భాగంలో ఉంటుంది? డయాఫైసిస్ భాగంలో ఉంటుంది. అదేవిధంగా ఎముకలో ఉండే ప్రోటీన్ని ఏమంటారు? అసిన్. పిండ దశలో బోన్ ఏర్పడడానికి ఉపయోగపడే విటమిన్ ఏ విటమిన్. విరిగిన ఎముక అతుక్కోవడానికి ఉపయోగపడే విటమిన్ సి విటమిన్. ఎముక అభివృద్ధికి ఉపయోగపడే విటమిన్ డి విటమిన్. ఉపయోగపడే హార్మోన్ పారాథార్మోన్. మనకి రోజు కావాల్సిన కాల్షియం ఎంత ఉండాలి? 400 నుంచి 500 మిల్లీగ్రాములు ఉండాలి. ఎన్ని రోజులకు ఒకసారి కాల్షియం శరీరంలో పునరుత్పత్తి అవుతుంది? 200 రోజులకు ఒకసారి. శరీరం మొత్తం బరువులో కాల్షియం శాతం ఎంత? 1.5 to 2% ఉంటుంది. యుక్త వయసులో ఎముక ఏ రంగులో ఉంటుంది? లేత పసుపు రంగులో ఉంటుంది. చిన్నపిల్లలలో ఏ రంగులో ఉంటుంది? తెలుపు రంగులో ఉంటుంది. శరీరంలోని ఎముకలలో ఎంత శాతం కాల్షియం ఫాస్ఫరస్ నిల్వ ఉంటుంది? 97% నిల్వ ఉంటుంది. పుట్టిన పిల్లలలో ఉండే ఎముకల సంఖ్య సుమారు ఎంత ఉంటుంది? 330 ఉంటుంది. పెద్దవారిలో ఉండే ఎముకల సంఖ్య 206. కదలికలలో పాల్గొనే ఎముకల సంఖ్య 177. కదలికలలో పాల్గొకపోయిన ఎముకల సంఖ్య 29.
ఎముకలలో ఉండే ఖనిజాలు కాల్షియం, ఫాస్ఫరస్, మెగ్నీషియం. ఎముకలలో నీటి శాతం ఎంత ఉంటుంది? 50%. కాల్షియం లవణాలు ఎంత శాతం ఉంటుంది? 33%. కణ పదార్థం ఎంత శాతం ఉంటుంది? 17%. ఈ విధంగా మనం బిట్స్ అనేవి తయారు చేసుకోవచ్చు. మానవ శరీరంలో అస్థిపంజరాన్ని 2 భాగాలుగా విభజించవచ్చు. మొదటిది అక్షాస్థి పంజరం, యాక్సిల్ స్కెల్టన్. రెండవది అనుబంధాస్థి పంజరం, అపెండిక్యులర్ స్కెల్టన్. అక్షాస్థి పంజరంలో తల, వెన్నెముక, హురం పంజరం. ఇందులో తలలో 29 ఎముకలు అనేవి ఉంటాయి, వెన్నెముకలో 26, హురం పంజరంలో 25, టోటల్ 80 ఎముకలు అనేవి ఉంటాయి. అనుబంధాస్థి పంజరంలో కాళ్ళు, చేతులు, స్కాపులా, క్లావికల్స్, హిప్ బోన్స్ మొత్తం కలిపి 126 ఎముకలు అనేవి ఉంటాయి. ఈ రెండు కలిపి 206 మన మానవ శరీరంలో ఎముకల సంఖ్య. మనం ఇక్కడ చూసుకున్నట్లయితే అక్షాస్థి పంజరం, అనుబంధాస్థి పంజరం. అక్షాస్థి పంజరంలో తల, వెన్నెముక, హురం పంజరం. తలలో స్కల్, పుర్రె, చెవులు, హయోయిడ్. ఈ పుర్రెలోని కపాలము, ఫేస్. వెన్నెముకలో మొత్తం 5 భాగాలు అనేవి ఉంటాయి, సర్వైకల్, థొరాసిక్, లుంబార్, సాక్రల్, కాక్సిక్స్. హురం పంజరంలో రిబ్స్, స్టెర్నం. అదేవిధంగా అనుబంధాస్థి పంజరం చేతులు, కాళ్ళు, స్కాపులా, క్లావికల్స్, హిప్ బోన్స్. ఈ విధంగా డీటెయిల్గా మనం నెక్స్ట్ టాపిక్లో చెప్పుకుందాం. మానవ శరీరంలో ఎముకల సంఖ్య ఎంత అండి? 206, 206. నెక్స్ట్ టాపిక్లో మనం ఒక్కొక్క దాని గురించి డీటెయిల్గా తెలుసుకుందాం.